హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. ఇది వచ్చేసి అన్నీ వాళ్ళ సంగీత్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మీరు తమిళ చూసి అర్థమైపోయి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అండ్ మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నారు. సో ఆ రోజు మాకు ఎందుకో లేట్ అయిపోయిందనమాట. చాలా లేట్గా వెళ్ళాము. 9 ఆ టైంకి వెళ్ళామన్నమాట. అప్పుడే స్టార్ట్ అయిపోతుంది అది. అందరూ వచ్చేసారు. సో హాల్ వీడియో నేను తీయలేకపోయాను కాబట్టి ఫోటో అయితే యాడ్ చేశాను సంగీత్ హాల్ది. అండ్ కొన్ని అన్నయ్యది వదినవి కొన్ని గ్లిమ్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను కొన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని యాడ్ చేశాను అనమాట. వీడియోస్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. సో ఈ డ్యాన్స్ వీడియోస్ అయితే నా ఫోన్లో లేవు. సో వాళ్ళు ఇచ్చిన వీడియోలో సో నేను కొన్ని ర్యాండమ్గా యాడ్ చేశాను. చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సంగీత్, మెహందీ అలాంటివి చూడటము. సో ఎలా జరుపుతారు అని చెప్పేసి అందుకే మేము ముందు నుంచి చాలా ఈగర్లీ చాలా వెయిట్ చేసాం అనమాట ఈ వెయిటింగ్ డే కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి అన్న వదిన అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. అందుకే నేను ఫొటోస్ వీడియో లేకపోవడంతో ఫొటోస్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి గ్రూమ్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అందరు కూర్చున్నారు. సో యాంకర్ వచ్చేసి సో మా ఫ్యామిలీ వాళ్ళని పిలిచి కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. నేను ఇప్పుడు అవన్నీ వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి. Now, चलिए हम काउंटडाउन स्टार्ट करते हैं. टिक टिक 1. చందమామ రావే జాబిల్లి దావే కొండెక్కి రావే ఓ मेरा पाकिट लड़की तुम्हारी हमारी रह जाती, लड़की तुम्हारी हमारी रह जाती, मानो हमारा एहसान के लड़के ने हाँ कर दी, मानो हमारा एहसान के लड़के ने हाँ कर दी. సో ఒక డివోషనల్ సాంగ్కి డ్యాన్స్ అయితే వేస్తుంది. తిని వచ్చేసి వదిన వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అనమాట. అండ్ నేనైతే సాంగ్స్ ఏం యాడ్ చేయట్లేదు, కాపీరైట్ వస్తుందని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళ ఫ్యామిలీ ఇందాక అమ్మాయిని చూసారు కదా, వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ పాప అనమాట. సో ఇద్దరు అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న పాప అయితే వేస్తుంది. నా దగ్గర వీడియో లేదు, అందుకే ఫోటో అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళ అక్క అండ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అనమాట. సో డ్యాన్స్ అయితే వేస్తున్నారు. అందుకే నేను వీడియోస్ నాకు దొరకలేదు, అందుకే నేను చాలా వరకు ఫొటోస్ యాడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ సంగీత్ అంతా అయిపోయిన తర్వాత నేను చెల్లి వేసాము. సో నాకైతే ఫస్ట్ టైం ఇది స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనమాట. నేను ఇంట్రోవర్ట్, చాలా ఛానల్ని చూసి నాకు చాలా భయం వేస్తుంది. పైకి ఎక్స్ట్రోవర్ట్ లాగా అనిపిస్తా కానీ చాలా 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 భయం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా తర్వాత వదిన అయితే వేశారు డ్యాన్స్. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో వదిన తర్వాత కూడా అండ్ వదిన అన్నయ్య వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ అక్క అయితే ముగ్గురు కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. చాలా క్యూట్ అనిపించింది మాకైతే.
బ్రైడ్ అండ్ గ్రూమ్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అక్క అండ్ వదిన అయితే రింగ్స్ అయితే పెడుతున్నారు అనమాట, అన్నయ్య వాళ్ళకి అండ్ వదిన వాళ్ళకి, లైక్ ఎంగేజ్మెంట్ లాగా అనమాట ఆ రోజు. సో గ్రూమ్ వాళ్ళ ఫ్యామిలీ మేము మా అందరికీ బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పెద్దవాళ్ళు కలిసి బొట్టు పెట్టి ఇలా చేస్తున్నారనమాట, స్వీట్ తినిపించి ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో అలా మేమందరం వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో నేను వీడియోస్ తీసుకోలేకపోయాను, అందుకే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో అనమాట. మమ్మీ డాడీ పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా అక్క వాళ్ళందరూ మిస్ అయ్యారు కొంచెం మంది. సో దూరం కదా రాలేకపోయారు, రిసెప్షన్కి అయితే వెళ్ళారనమాట అందరూ. గ్రూప్ ఫోటో అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము డిన్నర్ చేయడానికి అయితే కిందకి అయితే వెళ్ళిపోయామన్నమాట. స్పెషల్స్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మాకు చాలా బాగా నచ్చినాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్టీగా. సో ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము, నెక్స్ట్ రోజు హల్దీ అని చెప్పేసి. సో హల్దీ వీడియో కూడా 2 to 3 డేస్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్.